బాబు ఎంత ఆనందంగా కొలువు తీరు ఉన్నాడు కదా మా ప్రాణేశ్వరుడు. ఆనందంగా ఉండడమే. ఏం బాబు 2 కోడి పుంజులు అమ్మేసినాడు. నా భార్యకి తెలియవు గమ్మునరా తెలియవా? ఇంకా గుట్లో ఉన్నాయి అనుకోండవా? నేను గుడ్లలో పెట్టుకున్నా. గుట్లో ఎప్పుడో గుట్టుకున్నాయి. బాబా మన ఇంటి వెనకాల గూట్లో పెట్టినాలే 6000 బాగుట్టేసినాడు ఫైనల్ లా. నువ్వు గమ్మునరా? సరేలే సరేలే. ఏంటి బాబు నాశనం చేస్తుంది? కోడి పుంజులు నీకు చెవులు వినపడి సాయి నీ మగ మన యొక్క గూట్లో కొలువు తీరు ఉన్నాయి. గుట్లో కొలువు తీరినాయి పుంజులు పుంజులు. ఎట్లా లేకుండా ఇంటికి బాబు. అలాగే మరి వరకు ఒకసారి దాని ప్రమాణం చేద్దామా? 2 సార్లుగా చేద్దామమ్మా. బాబు ఆహా అట్లా నాదా 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 అట్లా పడిపోయినావా? అయిపోయాడ పడిపోలాడా? నేనే వెనకాలకు పోయి మెడ మీద గుద్దితే లేకుంటే అమ్మ వచ్చింది చూడు గెదురుకుంటే ఒకటే టప్పైక నువ్వు వస్తే నీకు పెళ్లి చేస్తాడు. నేనే పుట్టి నుంచి అనుకుంటాను అట్లా చేసేయి స్వామి. పెళ్లి అంటే ఏం పెళ్లి అనుకుంటువి? అదే బొట్టు కట్టి బొట్టు కట్టి పెళ్లి చేసుకునేది కాదు. వచ్చినాడనుకో పెద్ద బర్ర తెచ్చి కొడతాడు పయ్యా. కొడతాడా? ఇప్పుడు లేడు కదా. ఇప్పుడు లేడు. నిండు పున్నమి వేళ మొత్తంగా నవ్వేటి అందాల జాబిల్లేవే ఓ పిల్ల సొగసైన సిరిమల్లేవే చెప్పులు బాగా కోరి నన్నడగంగా కోరిక నీకేలరా ఓ పిల్లగా సారించు నా ఊహలారాని నువ్వే నా తోడు అని పేరు రాసుకుంటే కలుసున్న రోజుల నువ్వే నా రూపుని ఊపిరిస్తుందే అందాల జాబిల్లేవే ఓ పిల్ల సొగసైన సిరిమల్లేవే కొంటే చెప్పులు బాగా కోరి నన్నడగంగా కోరిక నీకేలరా ఓ పిల్లగా సారించు నీ మాట చినికమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నిమలమ్మ ముత్తానివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే మాటలే మత్తులో సూపులు సోదుల్లో గుండెల్ల గుచ్చకురా ఓ పిల్లగా నన్నేదో చెయ్యకురా పచ్చి పాల తీరు నీలేద నవ్వులు ఎంత ముచ్చుకున్నవే నింగిలో తారలు తలదించి అన్నమ నిన్నెత్తనే మరుతునే నిండుకున్నమ వేళ మొత్తంగా నవ్వెటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటే చెప్పులు బాగా కోరి నన్నడగంగా కోరిక నీకేలరా ఓ పిల్లగా సారించు ఓం హరే రామ హరే రామ 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 హరే 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 రామ ఏమి వీరిద్దరు చేస్తాను. అయ్యో మీ అప్పయ్య తావు కింద పడిపోయినాడు తలకాయ తూటు పడిపోయిందని అయ్యో ఒకటే ఏడు తలకాయ బిరిండి మేలు అయిపోవాలని దేవుణ్ణి ఓం హరే రామ ఎవరు అటు నుంచి పడుతుంది? అట్నుంచా అట్నుంచా? అట్నుంచి అయితే నేను కాదు పో ఎవరురా? గ్యాలేమో దెయ్యం పట్టిందేమా? ఏమో అక్కగారు పైకి వస్తారు వాళ్ళతో కోనలకు పో యాలరా ఏమన్నా ఉంటే అల్లగుట్టేస్తారు. ఏమి ఏమైనా కోడి పుంజులన్నీ నమ్మి చస్తాండవు గూట్లో ఉండాయిలే. నువ్వు పో, నువ్వు వెళ్ళు ఇక్కడ. కొండమ్మదేవి అవును దేవి నువ్వు చేసుకో. యాలరా ఆధార్ కార్డులు ఆన్లైన్ చేయించాలంటే సెక్రటరీ చెప్పినాడు. ఆన్లైన్ చేయించాలంటే నేను నా భార్య మటుకి వేసుకోవాలరా? అంత సీన్లే. ఆడ డిపోతో నా ఏలు పెడితేనే మన కోట బియ్యం వచ్చేది. ఓహోహో మా ఏలు పెట్టినా వస్తాయి లేప్ప. నీ ఏలు పెట్టి కోడి పుంజులు వస్తాయి.
అక్కడ బా ఏయ్! పోరంటే వాళ్ళకేమో పైసా ఎవర్రా ఆమె కొండమదేవి అదేమిటి ప్రాణేశ్వర? ఈ సభాముఖానికి చేరవచ్చున్నా కదా అవును కదా. నా ముందర ఒక ఆట ఆడి ఒక పాట పాడవే బామా. అలాగే ప్రాణేశ్వర. అలాగే బామా. ఆహా. ఆహా. రా రా సుందర ఇటు రా రా సుందర రస తీరాలు తేలించు ఈలేని రా రా సుందర. అంతల రవణులు నిన్నుగాని ఆ పైన నిలిసెయ్యను. పలకరి వలపులు నిలుపగలేను తెలిగాడాయని పిలువగలేను. తొలకరి వలపులు నిలుపగలేను తెలిగాడాయని పిలువగలేను. కలయో నిజము తెలుపగలేను. కలయో నిజము తెలుపగలేను. కౌగిలి లేనిదే కదలిపోను రా రా సుందర. అంతెల రవణులు విందువు గాని ఆ పైన నిలిసెయ్యను. అంతెల రవణులు విందువు గాని ఆ పైన నిలిసెయ్యను గాని అందరి సుందరి సుందర అందరి సుందరి సుందర నిలిచే రా సుందర. ఏయ్! అయ్యా 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 ఎవరు నువ్వు చేస్తానదే? నాకేమో అమ్మ ఎదురులాడుతా అంటే ఆ, బా అయ్యా అయ్యా ఏమ్రా నా భార్య నాట్యం చేస్తాడు నువ్వేం రాడా? నేనెప్పుడు అట్లా ఏ ఎట్లరా నా పెండ్లాం ఎగరతా అంటే చూసుకో ఉండేది పెండ్లు చేసుకుంటూ చూస్తావురా? నిదానంగానా నిదానంగా ఎవరినో ఒకటి ముసలమ్మని చూడు ఏం చెయ్యి రామాయణం ఈ బాధ పల్లలేకుండా ఉండా. యాలరా? ఏ నా భార్య వచ్చింది, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళుము లోపలికి వెళ్ళుము. నదా ప్రాణేశ్వర. భామకొండమదేవి ఆయనను మన ఆట పాటలు చాలించి చాలించి నేను ఈ యొక్క దేవసభకు పిలిపించిన పని మాటలు ఏమిటో నాతో తెలుపండి నాదా. అలాగనే తెలియదు ఆలకించి వినుమదేవి. అలాగే తెలుపండి నాదా. భామ విడువే బంగారి కోమాలియా భామకొండమదేవియా. నాది మాటలే ఆలకించావా భామ. ఆరు మంది కోడాళ్ళ సంపాద మనకి కలిగినదే. మేము ఏడున్నాం కోలారు దగ్గర గొర్రెలంట. ఏమో నాకేం తెలుసు. ఏయ్ నేను వచ్చిన అక్కడ ఎవరు ఈ టైంలో? నీకే ఫోన్. ఎవరు? ఎవరివో 2 కోడి పుంజులు కనపడలేదంట. లేడని చెప్పు. ఏమో పెద్దకి తెలియదంట. తెలియదని చెప్పు స్వామి. ఎదుకొచ్చి నారాయణ స్వామి చక్రంగా ఇచ్చేసిస్తాడు నాకు తెలుసు. లేదని చెప్పురా. ఇది వచ్చినారనుకో. ఎందుకు పాడు కూడా? అయ్యో పాడను పో. ఉండు బామా. ఆహా ఏ కోడి పుంజులే అమ్మినా గుడ్ల
ఏమన్నా పెట్టుకుంటువా గట్టిగా పాడినావు. అదేనా ఇదే ఏంది మాడలరా ఏమి మీది ఎక్కిన తనమే తొక్కిన తనమే ఎక్కడానికి ఏనుగులున్నాయి పాలకుండాలోనా చేసే గుర్రాలున్నాయి పాలకుండాలోనా కూర్చొని కూర్చీలు కలుపుయా పాలకుండాలోనా కొండమదేవి 6 మంది కొడుకుల సంపద అవును 6 మంది కోడాళ్ళ సంపద అవును నాదా ఎక్కిన ధనమే అవునండి తొక్కిన ధనమే అవును ప్రాణేశ్వర ఏమరి చేస్తాను నువ్వు నాకేమో లోపల ఉండబుద్ధి పుట్లా. చాలరా అలా ఈ పక్కకే వచ్చి నిలబడదాం అనిపిస్తా. నా భార్య పక్కన ఏం పండ్రు నీకు మన బిడ్డ కదా ఇంక తల్లి దగ్గర వాడు బిడ్డ వాడిని లోపల ఉండమంటే మళ్ళీ ఎందుకు వచ్చిన ఈ పక్కనే ఉందాం అనిపిస్తుంది. ఏమరా ఈ పక్కన నువ్వు ఏం పండ్రు నీకు లే నా పక్కన నిలబడగాలంటే ఆమె కొండమదేవి ఎక్కిన ధనమే తొక్కిన ధనమే అవునండి మన యొక్క పాలు ఏమని మళ్ళీ ఆ పక్క పోయినావా ఆ పక్క వాస్తు సరిలే ఈ పక్క మేలంటే ఐవోరు ఫోన్ చేసిందా అయ్యోరా బామ కొండమదేవి ఆడే ఉంటా. ఏమిరా నా భార్య ఎక్కడ తిరిగితే అక్కడ తిరగల నువ్వా నడి పద లోపలికి పద ఇంకా పో నన్ను వచ్చి నా మేలే బా ఏం నువ్వు అనిందే మీ అప్ప తిడతా అన్నాడు వెళ్ళిపో అంటే అట్లే కానిలేమ్మా అని చెప్తా అన్నా. అది అది మళ్ళీ ఏందనిందే వాడికి కన్నడ రాదు వాడు తెచ్చి. అయ్యో బిడ్డ వానికి ఆకలి అవుతుందా బిడ్డకి ఆకలి అవుతుందంటే అన్నం బిడ్డ గెలుస్తాను రా నేను పెట్టించా నన్ను నువ్వు అక్కడెక్కడ వాడు తెచ్చేట్టుకున్నాడు. ఆయమ్మకేమో బెమ్మ సస్తాడు నా కొడుకు పిల్లనా కొడుకు. ఆమె కొండమదేవి అదేమిటి ప్రాణేశ్వర ఎక్కిన ధనమే అవును తొక్కిన ధనమే అవునండి మన యొక్క పాలుగుండలోన అవును నాదా నీవు చింతిస్తున్న కారణం ఏమిటి దేవి అలాగే దేవుడు ఆహారకిచ్చండి నాదా తగిన బామా గోవిందా రామ రామ